మనం డెవలప్ చేసే వెబ్‌సైట్స్‌ని ఎలా సెక్యూర్ చేసుకోవాలో చూద్దామండి. వెబ్ సెక్యూరిటీలో పార్ట్ 4 ఇది. సో, మన వెబ్‌సైట్స్‌లో లాగిన్, సైన్ అప్, పాస్వర్డ్ రీసెట్ ఫార్మ్స్ ఉంటాయి కదా! అక్కడ మనం సెక్యూరిటీ ఎలా మెయింటైన్ చేయాలో చూద్దామండి. సో, ఫస్ట్ వచ్చేసి యూజర్ ఎంటర్ చేసే ఈమెయిల్, పాస్వర్డ్‌ని ఎప్పుడు మనం యూఆర్ఎల్‌లో పంపియకూడదనమాట. సో, యూఆర్ఎల్‌లో పంపిస్తే అవి సర్వర్ లాగ్స్‌లో ఉంటాయి. అనలిటిక్స్ టూల్స్ ట్రాక్ చేస్తాయి. సో, వీపీఎన్ గాని, ప్రాక్సీలు గాని సో, ఎవరైనా సరే ఆ ఈ ఈమెయిల్, పాస్వర్డ్‌ని చూడొచ్చనమాట. ఆ డేటాని ఎప్పుడు మనం పోస్ట్ మెథడ్ ద్వారానే పంపించాలి. సో, అలాగే జనరిక్ ఎర్రర్ మెసేజెస్ ఈమెయిల్ నాట్ రిజిస్టర్డ్, పాస్వర్డ్ ఇన్‌కరెక్ట్ అందాం అనుకోండి. సో, అక్కడ తెలిసిపోద్ది. ఆ ఈమెయిల్‌కి ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో అకౌంట్ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు ఇంకా వేరే డిఫరెంట్ పాస్వర్డ్ ట్రై చేస్తారన్నమాట. ఎప్పుడైనా సరే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి ఇవ్వాలి. అందులో ఈమెయిల్ రాంగో, పాస్వర్డ్ రాంగో తెలీదన్నమాట. అలాగే రేట్ లిమిటింగ్ ఫీడ్‌బ్యాక్. సో, మీరు 5 టైమ్స్ ట్రై చేశారు. ఇంకో 30 మినిట్స్ తర్వాత ట్రై చేయండి అని కాకుండా టూ మెనీ అటెంప్ట్స్ ప్లీజ్ ట్రై అగైన్ లేటర్. సో, వాళ్ళకి తెలియకూడదన్నమాట. అలాగే మనం ఈమెయిల్ ఈ పాస్వర్డ్ రీసెట్ అది ఉండిద్ది కదా! సో, ఈమెయిల్ నాట్ రిజిస్టర్డ్ అని చెప్పేసి ఎప్పుడు డైరెక్ట్‌గా చూపించకూడదు. ఇఫ్ ఈమెయిల్ ఎగ్జిస్ట్ రీసెట్ లింక్ హాస్ బీన్ సెంట్. మన దగ్గర రియల్ టైమ్ అంటే పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్‌సైట్ చెక్ చేయండి. థాంక్ యూ అండి.